ఖమ్మం జిల్లాలో సిపిఐ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. నిత్యావసర సరుకులు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. పెంచిన నిత్యావసరాల ధరలు తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతం ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మహిళలు, అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తునగా కలెక్టరేట్లో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు పోలీసులు. అదేవిధంగా సిపిఐ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మనతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు ఉన్నారు. కూనంనేని సాంబశివరావు, చెప్పండి, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించడంలో మాటలు తప్ప ఆచరణలో ఎక్కడ సాధ్యం కావడం లేదు. ఎలా చూడాలి? ఈ దేశంలో పెదగటమే తప్పితే తరగటం అనేది లేదు. ధరలకి మీరు ఎప్పుడైనా చూసుకోండి, పెరుగుతా ఉంది. తగ్గేది ఏమిటంటే రూపాయి మాత్రం తగ్గిద్ది, రూపాయి విలువ తగ్గిద్ది. ఈ పాపం ఎవరిదే అంటే పరిపాలకులది, ప్రధానంగా దేశ పాలకులది. ఇవాళ $1కి 96 రూపాయలంటే సిగ్గుపోతుంది, ఈ దేశ విలువ పోతుంది. ఏమని చెప్పాడు నరేంద్ర మోడీ గారు? పొదుపు చేయండి, బంగారం కొనొద్దు, లేకపోతే తిండి తగ్గించుకోండి, లేకపోతే ప్రయాణాలు మానుకోండి. వారికి మాత్రం వాళ్ళు కడుపు నిండా తినాలి, పార్టీలు చేసుకోవాలి, దాన్ని పడేయాలి, విందులు వినోదాలతో పడేయాలి. పేదవాడు మాత్రం కడుపు నిండా తినడానికి వీల్లేదు. పేదవాడు ఏదన్నా వాళ్ళ బిడ్డ పెళ్లికో దానికో ఒక తులం గిలో బంగారం అంటే వీళ్ళు కొనుగోలు చేయొద్దు. కానీ వాడు మాత్రం టన్నులు వాడి దగ్గర వాడు కొనుగోలు చేయొచ్చు. నరేంద్ర మోడీ గారు కొద్దిగా ఆలోచన చేసుకోండి. మంత్రులు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం, అందుకే ఎన్నికల్లో ప్రజలు తమకు ఓట్లు వేసి గెలిపించారని కూడా చెప్తున్నారు. ఎలా చూడాలి? సహజంగా మంత్రులు చెప్తారు కదా, మంత్రులు ఏంటంటే ఇంక కొద్దిగా వాస్తవంగా చెప్పాలి. ఇది ఇన్ని చేసాం, ఇప్పుడు ఉంది, విద్యుత్ ఉంది, చేసాం చెప్పుకోండి. మన బస్సులు ఉన్నాయి, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేశారు చెప్పుకోండి. అంత మేరకు చేయట్లేదని చెప్పాలి. అట్లా మనం చెప్పినంత మాత్రం జనం వీళ్ళు చెప్తే నవ్వుకుంటారు. అమలు చేయలేని కొన్ని ఉన్నాయి. ఆడపిల్లలకి స్కూటీలు లాంటివి, లేకపోతే మన మహిళలకి ఆడపిల్లలకు తులం బంగారం, మహిళలకు 2,500 పెన్షన్లు, ఇటువంటివి ఉన్నాయి. అవి మీరు చేయలేకపోతున్నారు కదా. ఈ కారణం వల్ల చేయలేకపోతున్నాం. నెక్స్ట్ అవకాశం వస్తే చేస్తామని చెప్పండి. ఇళ్ళు కూడా ఆ ప్రభుత్వం కానీ కొంచెం బెటర్గానే ఇచ్చారు, ఓకే. ఇంకా లేని చాలామంది ఉన్నారు. మీకు సలహా ఇచ్చేది ఏంటంటే శాచ్యురేషన్ పాయింట్ అందరికీ ఇళ్ళు ఇవ్వండి. అందరికి ఇళ్ళు ఇస్తే ఒకసారి మీరు డబ్బులు కట్టే పని లేదు. కడతా ఉంటే వీళ్ళు కొట్టుకుంటా ఉంటే కొద్దిగా ఇచ్చుకుంటా పోతే రాజశేఖర రెడ్డి గారు చేశాడు, ఆ పద్ధతిలో చేయండి. అప్పుడు కొద్దిగా మీకు విమర్శలు తగ్గుతాయి. రాష్ట్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ ఈ సమస్యల పైన ఎప్పుడైనా సీఎం దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళు ఎలా స్పందించారు? మీరు ఆందోళన బాటపడడానికి ప్రధాన కారణం ఏంటి? ఆందోళన ఎప్పుడు చేస్తాం, ఇప్పుడు కొత్తగా ఏముంది, ఎప్పుడు చేస్తాం మేము ఆందోళన. ఏదో అవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం, అవన్నీ చేయకుండా ఉండం. మా బాధ్యత మేము. ఇవాళ చాలామంది చెప్తారు మీరేం చేస్తున్నారు, చేస్తే సిపిఐ చేయాలి, లేకపోతే సిపిఎం చేయాలి, ఇంకెవరు ఏం చేస్తున్నారు చెప్పండి. మొత్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడూ ముందుంటాయని కూడా కూనంనేని సాంబశివరావు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి నిరంతర పోరాటాలు కొనసాగుతాయని, ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాలను కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. భవిష్యత్తులో పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం, కమ్యూనిస్టులు ఉన్నంతకాలం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాయని కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటిస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 TV, ఖమ్మం. జర్నలిస్టులకు వెళ్ళి ప్లాట్లను వెంటనే పెన్షన్ 4,000 పేదవాడికి ఇల్లు కొనుగోలు చేయాలి. మొక్కజొన్న